కుబేరలక్ష్మి కటాక్షంతో అందరి ఇంట్లో బంగారం, వజ్రం, వెండి నిండా. లలిత అక్షయ తృతీయ బంగారు నగలకు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్కు 5,000 తగ్గింపు. గురుగారు, మేషరాశి వారికి గురువు మారిపోతుందన్నమాట. ఏ విధంగా ఉంటుంది వాళ్ళకి? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. మేషరాశి వాళ్ళకి గురువు యొక్క మార్పు వల్ల ఏ విధంగా ఉంటుంది గ్రహ సంచార విషయంలో మనం చూస్తే, మే 1వ తారీఖున మధ్యాహ్నం 1 గంటకి దేవగురు అయిన బృహస్పతి గ్రహము కృత్తికా నక్షత్ర 2వ పాదం ప్రవేశంతో వృషభ రాశిలో ప్రవేశం అనేది జరుగుతుంది. అంటే మేషరాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల కొన్ని అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఒకటి ఉంటుంది. అంటే 2, 5, 7, 9, 11 స్థానాల్లో గురువు మంచివాడు. ద్వితీయ స్థానంలో గురువు యొక్క సంచారంలో ఆర్థిక స్థితిగతులు అనేవి అనుకూలంగా ఉండటం, ఆర్థిక ప్రయోజనాలు బాగా ఎక్కువగా ఉండటం, భాగస్వామ్య వ్యాపారం అనేది బాగా కలిసి వచ్చే అవకాశం ఒకటి ఉంటుంది. అలానే స్త్రీలకు అనుకూలమైన కాలం, విద్యార్థులకు కూడా అనుకూలమైన పరిస్థితులు ఉండే అవకాశం ఒకటి ఉంటుంది. అంటే కొన్ని గ్రహాలు అనేవి మారుతూ ఉంటాయి. ఇక్కడ మే నెలలో వచ్చేటప్పటికల్లా 1వ తారీఖున గురువు యొక్క మార్పు జరుగుతుంది. ఈ గురువు యొక్క మార్పు వల్ల ముఖ్యంగా 2వ స్థానంలో గురువు, అలానే 6వ స్థానంలో కేతు యొక్క సంచారం, అలానే వ్యయ స్థానంలో రాహు యొక్క సంచారం, అలానే లాభంలో శని యొక్క సంచారం వల్ల ముఖ్యంగా ఈ సంచారం వల్ల ఉండంగానే గురువు వల్ల కొంత మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే మేషరాశి వాళ్ళకి గురువు యొక్క అనుకూలత వల్ల ఆర్థిక ప్రయోజనాలు బాగా లాభం కలగటం, ఆకస్మికంగా ధనలాభం, ప్రయోజనాలు ఎక్కువగా ఉండటం, ప్రయాణాల వల్ల లాభం కలిగే అవకాశం ఉంటుంది, సర్వకార్య విజయం లభించే అవకాశం బాగుంటుంది. అంటే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగం వాళ్ళందరికీ కూడా ధనలాభం కలిగే అవకాశం ఒకటి ఉంటుంది. దానితో పాటు ప్రధానంగా స్థితిగతులు కూడా మారుతూ ఉంటాయి. ప్రధానంగా స్థితిగతులతో పాటు వాళ్ళు ఏదైతే చేయాలనుకుంటున్నారో అలాంటి కార్యక్రమాలన్నీ కూడా నెరవేరుతాయి. వివాహం కాని స్త్రీ పురుషులందరూ కూడా వివాహాలు జరిగే అవకాశం ఒకటి ఉండటం, దానితో పాటు విద్యార్థులకి మంచి ఉత్తీర్ణత సాధించే అవకాశం ఒకటి ఉండటం, ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులుగా లేకుండే అవకాశాలు ఉండటం ఒకటి, వృత్తిపరంగా ప్రతి దానిలో కూడా విజయం సాధించడం పాటు ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది, విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి, విదేశ విద్యను అభ్యసించే మంచి విశ్వవిద్యాలయంలో విద్య వచ్చే అవకాశాలు కూడా మెండుగా ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా వాళ్ళకి ఈ గురుబలం వల్ల జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే వీళ్ళందరికీ కూడా కొంత అనుకూలంగా ఉండే అవకాశం ఒకటి ఉండటం ఒకటి, తర్వాత ప్రయాణాల వల్ల లాభం కలిగే అవకాశం ఉంటుంది, దాంతోపాటు ఆర్థిక పరంగా ప్రయోజనాలు, బంధువులతోటి సఖ్యత, మిత్రులతో ఆనందం ఉండటం, శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు, విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అంటే ద్వితీయ స్థానంలో గురువు లాభాన్ని ఇస్తాడు కాబట్టి వీళ్ళకి లాభ ప్రయోజనాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అంటే ఇబ్బందికరమైన వాతావరణాలు ఉండే అవకాశం అనేది లేదు ఇక్కడ. ఈ గురుగ్రహ సంచారం వల్ల ఆర్థిక ప్రయోజనాలే కాకుండా ఆకస్మికంగా ధనలాభం, దానితో పాటు అనుకున్న పనులన్నీ కూడా నెరవేరే అవకాశం ఉంటుంది, ప్రయాణాల వల్ల లాభం కలిగే అవకాశం ఒకటి ఉంటుంది. లాభంతో పాటు స్త్రీలకి తన కాళ్ళ మీద తన నిలబడాలని, ముందుకు వెళ్ళాలని ఒక ఆలోచన సరళితో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే కుటుంబ పరంగా ఇబ్బందులు లేకుండా భార్యాభర్తల యొక్క సఖ్యత ఉంటుంది. వివాహం కాని స్త్రీ పురుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా వివాహాలు జరిగే అవకాశాలు మెండుగా ఉంటాయి. అంటే ప్రధానంగా మేషరాశి వాళ్ళకి గతం కంటే కూడా గతంలో జన్మంలో గురువు ఉన్నాడు. అంటే ఆర్థిక స్థితిగతులు అనేవి గతంలో బాగలేని వ్యక్తులందరికీ కూడా ఈ ఎప్పుడైతే గురువు మారుతున్నాడో మే 1వ తారీఖు నుంచి సంవత్సర కాలం పాటు ఉండే గురువు యొక్క ఫలితం వల్ల అనుకున్న పనులన్నీ కూడా నెరవేరే అవకాశం అనేది ఉంటుంది. అంటే ఆర్థిక పరంగా ఉండే విషయాల్లోనే కాకుండా కొన్ని గృహ ఉపకరణ వస్తువులు, బంగారు ఆభరణాలు, అలానే ఇళ్ల యొక్క నిర్మాణం చేపట్టే అవకాశం ఉంటుంది. పిల్లల యొక్క విద్యలో, అలానే పిల్లల యొక్క పెళ్ళిళ్ళ విషయంలో కూడా కొంత జాగ్రత్త వహించి వాళ్ళకి చేయాల్సిన కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే గురుబలం అనేది ఉండాలని అంటారు శాస్త్రంలో. అలానే వీళ్ళకి మిగతా గ్రహాల యొక్క ఫలితం కూడా అనుకూలంగా ఉన్నది వీళ్ళకి. అంటే మిగతా గ్రహాల యొక్క ఫలితం అంటే ఏంటంటే 6వ స్థానం కేతు యొక్క సంచారం వల్ల శత్రువులు మిత్రులుగా మారటం, అలానే అనుకున్న పనులన్నీ, కోర్టు సమస్యలన్నీ కూడా పరిష్కారం కావటం వీళ్ళకి, అలానే ప్రయాణాల వల్ల లాభం, సుప్రసిద్ధమైన వ్యక్తులతోటి యొక్క కలయిక వల్ల కూడా వీళ్ళకి మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది. అలానే మేషరాశి వాళ్ళకు కూడా ఇక్కడ లాభంలో శని ఉన్నాడు. శని వల్ల కూడా ఆ గతం కంటే కూడా ఆరోగ్యం అనేది ఈ సంవత్సరం మెరుగుపడే అవకాశం ఒకటి ఉంటుంది.
అంటే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వ్యక్తులు కానీ అంటే బీపీ షుగర్ ఇలాంటి వ్యక్తులకు కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరి విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉండటం, దానితో పాటు ప్రతి పనిలో కూడా విజయం సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళకి చాలా మంచి జరిగే అవకాశం, అంటే గురుబలం బాగా ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. గురుబలం వల్ల రకరకాలుగా అంటే కుటుంబ పరంగా కానీ వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ భాగస్వామ్య వ్యాపారం కూడా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. నూతన వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం, నూతన వ్యాపారం కూడా చేసే అవకాశాలు, దుస్తులు బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే కొన్ని పరిహారాలు చేసుకుంటే చాలా మంచిదమ్మా. ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు? తప్పకుండా ఎలాంటి పరిహారాలు చేసుకుంటే దత్తాత్రేయ స్వామి యొక్క కవచము దత్తపారాయణం చేసుకోవటం, దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తమ్ నమామిం బృహస్పతి అని గురువు యొక్క మంత్రాన్ని ఇంకా ఎక్కువగా పునశ్చరణ చేయటం వల్ల కూడా మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి వీళ్ళు తప్పకుండా ఆ నియమాలన్నీ కూడా పాటించడం వల్ల వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. చాలా చక్కగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు.